సకల సమస్యల పరిష్కారాలయం శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. కేరళ, తమిళనాడు, కర్ణాటక పద్ధతుల్లో పూజలు చేసి ఎటువంటి సమస్యలకైనా 100% శాశ్వత పరిష్కార మార్గం చూపబడును. మీ ముఖం, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు వాట్సప్ చేస్తే ప్రేమ వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, శత్రు వశీకరణం, వివాహం మరియు సంతానం ఆలస్యం అవ్వడం, విడాకులు మరియు కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజులలోనే పరిష్కారం చూపబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ ఫోన్ నెంబర్ 9347215813. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 11వ తేదీ అనగా శుక్రవారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకులు వీరికి అడ్డంగా దొరికిపోతారు. చూసుకోండి, ఇదే జరగబోతుంది. ఈ పరిస్థితి కలగబోతుంది. అయితే మంచిగా చెడుక ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులకు హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు ఈ రోజున అమితంగా సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీసులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇతరత్ర ఏ రంగాల్లో ఉన్నా కూడాను ఎదుటి వారి యొక్క హెల్ప్ వలన మీకు ఒక అవకాశం వస్తుంది. మీరంటే ఏమిటో నిరూపించుకునే అవకాశాన్ని ఈ రోజున తప్పక పొందుకుంటారు. తులారాశి జాతకులు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలా కాకుండా మీ యొక్క పనిని మీ కింద స్థాయి ఉద్యోగుల మీదనో, లేదా మీ యొక్క స్నేహితుల మీదనో, లేదా మీరు చేయాల్సిన పనిని వేరొకరి వ్యక్తుల మీదనో పెట్టడం వల్ల ఈ రోజున అడ్డంగా బుక్ అయిపోతారు. మీకు మంచి అవకాశాన్ని ఇచ్చిన వారు మీ యొక్క మనస్తత్వం మీద ఈ రోజున అపార్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు మీ పనిని మీరే పూర్తి చేయండి. మీ పనులను వేరొకరి మీద రుద్దే ప్రయత్నం చేయొద్దు. ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మన పని మనమే చాలా సీరియస్గా చేస్తాము. పక్కన వారు అలా చేయరండి. వాళ్ళు ఏదో యాదాలాపంగా చేస్తారు. అది వర్క్ పరంగా కావచ్చు, కళా రంగమైన, రాజకీయ రంగమైన, వ్యాపారంలో అయినా కూడాను ఈ రోజున మీకు ఇచ్చిన పనిని మీరు పూర్తి చేయండి. అలా కాకుండా వేరొకరి మీద ఆధారపడము, షార్ట్ కట్స్ వెతికే ప్రయత్నం చేయడం లాంటివి చేస్తే గనక చాలా నష్టపోతారు. మీకు అవకాశం ఇచ్చిన వారి వద్ద అడ్డంగా ఇరుక్కుపోతారు. వారు ఇంకొక అవకాశాన్ని ఇవ్వకపోగా ఇచ్చిన అవకాశాన్ని కూడా వెనక్కి తిరిగి తీసేసుకుంటారు. తత్ఫలితంగా వారు మీ వ్యాపారంలో క్లయింట్స్ కావచ్చు, మీ ఉద్యోగంలో చాలా వరకు కూడాను పై అధికారుల కళ్ళు కప్పి ఈ విధంగా చేస్తున్నారంటూ మీరంటే గిట్టని వారు కూడా ఈ రోజున మీ మీద కాస్తంత అపోహలు కూడా కలగచేస్తారు. కావున ఇత్యాది విషయాల్లో కాస్త అప్రమత్తతే ముఖ్యము. ఈ రోజు పని రేపటికి వాయిదా వేయడం ఇక మీకు తగదండి. ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకోండి. సోమరితనాన్ని, బద్ధకాన్ని పక్కన పెట్టండి. అలా పక్కన పెట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. జీవితంలో మీరు అనుకున్న స్థాయికి వెళ్ళడానికి భవిష్యత్తుకు ఈ యొక్క అవకాశం చాలా ఉపయోగపడుతుంది. ఆఫీస్లో పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా కంప్లీట్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇలా చేస్తే మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుకుంటారండి. అయితే ప్రస్తుత సమయంలో మీ ఫ్యామిలీతో కలిసి ఒక చక్కటి ట్రిప్ని కూడా ప్లాన్ చేస్తారు. వారితో కీలకంగా సమయాన్ని గడపబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతి పనిలో సపోర్ట్ అనేది లభిస్తుంది. అలాగే ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ఇంట్లో పెద్దవాళ్లను గౌరవించండి. వారు ఇచ్చే సలహాలు, సూచనలు అస్సలు వినకుండా పెడచెవిన పెట్టొద్దు. ఖచ్చితంగా వాటిని ఆచితూచి ఆలోచించి తప్పక ఫాలో అవ్వండి. ఇలా పాటించడం, ఇలా చేయడం వల్ల జీవితంలో ఏదైతే కోరుకుంటారో అది ప్రతిదీ కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తుంది. అయితే ఈ రోజున ఈ రాశి జాతకులు కొన్ని నిజాలు కూడా తెలుసుకుంటారు. ఆ యొక్క నిజాలు, ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాము. మీరు వింటుంది నిజమే. ఈ సమయంలో మీరు కొన్ని నిజాలు తెలుసుకోబోతున్నారు. అవి వ్యాపారానికి సంబంధించి ఎవరైతే ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి పలు కీలక విషయాలు తెలుసుకుంటారు. అంతేకాకుండా ఉద్యోగ విషయంలో కూడా మీకు అవకాశాలు రాకుండా ఎవరైతే మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారో వారి గురించిన నిజాలు తెలుసుకుంటారు. నిజాలు తెలుసుకున్న వెంటనే కోపంతో, ఆవేశంతో అస్సలు రగిలిపోవతో ఆలోచించండి.
ఆచితూచి అడుగులు వేయండి. ఈ రోజున మీరు ఖచ్చితంగా పరమశివుని దర్శనం చేసుకోండి. లేదంటే ఇంట్లోని పూజ గదిలో పరమశివుని చిత్రపటం ముందర మీరు ఆవు నేతితో దీపం వెలిగించి మీ కష్టాలు, మీ సమస్యలు ఏకరువు పెట్టండి. భగవంతుని సాయం తప్పక అందుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.